గురుగారు, అక్షయ తృతీయ నాడు జరిపేటువంటి మరో ప్రధాన ఉత్సవం సింహద్రప్పన్న చందనోత్సవం. ఈ చందనోత్సవం యొక్క ప్రత్యేకత ఏమిటి? సింహాచలంలో కొలువైన స్వామి వరాహ లక్ష్మీ నరసింహస్వామి. వరాహము తలతో, సింహపు తోకతో, మానవ శరీరంతో మనను కటాక్షిస్తారు అక్షయ తృతీయ పర్వదినాన ఆ స్వామి. వర అంటే శ్రేష్టమైన, అహం అంటే నేను అని వరాహం అన్న శబ్దానికి అర్థం చెప్తారు పండితులు. అంటే నీ శ్రేష్టత్వాన్ని నువ్వు గుర్తించటం కోసం ధర్మానికి చిహ్నమైన అమ్మవారి ఆ వాహనమైన సింహాన్ని నువ్వు అధిరోహించి మానవ ధర్మాలన్నిటినీ నిర్వర్తించగలిగితే నీ జీవితం అద్భుతంగా కొనసాగుతుందన్నటువంటి సత్యాన్ని ఈ వరాహ లక్ష్మీ నరసింహ స్వరూపం ద్వారా మనం తెలుసుకోవచ్చు. సంవత్సరం అంతా చందనంతో అలంకరింపబడి ఉన్న స్వామి అక్షయ తృతీయ నాడు నిజ రూప దర్శనంతో భక్తులను కటాక్షిస్తారు. చైత్ర బహుళ ఏకాదశి నాడు స్వామివారికి అర్పించే చందనం కోసం సన్నాహాలు ప్రారంభిస్తారు. 3 మణుగుల చందనాన్ని సిద్ధం చేస్తారు. అంటే దాదాపు 20 కిలోలు. ఇలా అద్భుతమైనటువంటి చందనంతో అక్షయ తృతీయ నాడు నిజరూప దర్శనము అయిన తరువాత తిరిగి ఆ స్వామిని అలంకరిస్తారు. అక్షయ తృతీయ నాడు దర్శనము అయిన తరువాత చందనంతో అలంకరించటమే కాకుండా వైశాఖ పౌర్ణమి నాడు, జ్యేష్ఠ పౌర్ణమి నాడు, ఆషాఢ పౌర్ణమి నాడు కూడా స్వామిని చందనంతో అలంకరిస్తూ అద్భుతమైన లింగాకారం అక్కడ ఏర్పడే విధంగా మనకు దర్శనం ఉంటుంది. ఇలా శివకేశవ అభేదాన్ని చాటుతూ అంతా నిండి నిబిడీకృతమై ఉన్నది ఒకే పరమాత్మ చైతన్యం అన్న భావనను ఆవిష్కరిస్తూ ఆ స్వామిని అర్చించిన వారి కోరికలనన్నింటినీ తీరుస్తూ భక్త సులభుడై అందరి కోరికలను తీరుస్తున్నారు వరాహ లక్ష్మీ నరసింహస్వామి. ఆయనను ఆరాధించి మన జీవితాన్ని ధన్యం చేసుకుందాం. ఆయన ధ్యానంతో మన మనసులోని మాలిన్యాన్ని ప్రక్షాళన చేసుకునే ప్రయత్నం చేద్దాం.